మా వీడియోని మొత్తం చూడండి. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. వీరశంకర రెడ్డి ఏం చూసి పెట్టాడ్రా మీ అయ్య నీకు ఆ పేరు? పసిబిడ్డల్ని చంపుతావనా? నా మీద కనురప్పైన ఎత్తలేక పసివాడి మీద కత్తెత్తుతావా? నిన్ను బాబు 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 నరికేస్తా. ఇంకొక అడుగు ముందుకు వేస్తే ఈ గుణపం గుండెలో దిగుద్ది. ఇడుగోనమ్మా నీ బిడ్డ. అమ్మా, ఈ చేతులు కాపాడడం వల్లే నీ బిడ్డ నీకు దూరం అయి ఉంటే నన్ను క్షమించమ్మా. లేదయ్యా, బాబుని ఇక్కడసారి కూడా చూడనివ్వకుండా చేశాడని కోవిలిపోతున్నాను. ఇంతకు ముందు నా బాబుకు ఆయుష్ పోసావు, ఇప్పుడు ఆఖరి చూపందించడానికి తీసుకొచ్చావయ్యా. నీకే నేను చేతులెత్తి దండం పెట్టాలయ్యా. ఏందన్నా భగవాన్ని పట్టుకుని వదినట్ట దండం పెడతా ఉంటే ఊరుకుంటావు? మీ పౌరుషం చూపించాల్సిన ఆడవాళ్ళ మీద కాదురా, మూతి మీద మీసం ఉన్న వాళ్ళ మీద, నా మీద వస్తారా? ఏంట్రా మాట పడిపోయిందా? మీలో దమ్ముంటే ముందుకు రండిరా, చూసుకుందాం రండి. ఏందిరా చూసుకునే? నా బిడ్డ నేను చంపుకున్నా, మీకేందిరా బాధ? నీ బిడ్డ నువ్వు కన్నావా, మోసావా, పెంచావా? నిన్ను పొడిస్తే అమ్మ అంటావు, ఇప్పుడు అమ్మ కడుపులోనే పొడిచావు. నీకు నీ తమ్ములకు కత్తి గాయం ఎలా ఉంటుందో తెలుసు తప్ప, ఒక తల్లి గుండెకు గాయమైతే ఆ తల్లి పెగుకు గాయమైతే ఎలా ఉంటుందో తెలియదురా. భర్త పోతే పసుపు కుంకాలు పోగొట్టుకునే స్త్రీ బిడ్డ పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్టుగా ఎలా కుమిలి కూలి ఏడుస్తుందో చూడరా. ఆ అమ్మకి ఆ బిడ్డని తెచ్చి ఇవ్వగలవా? ఇవ్వలేవు. కానీ ఆ తల్లికి ఆ బిడ్డ జ్ఞాపకాలని నేను అందిస్తాను. చూస్తారే, కానివ్వండి. చూడమ్మా, నీ కొడుకు ఆకారం నీకు దూరమైందే తప్ప ఆత్మ ఈ తులసి మొక్కలో ఉంది. ప్రతిరోజు నీళ్లు పోసి పెంచు. పెరిగే ఈ మొక్కను చూస్తే ఎదిగే నీ కొడుకు నీకు గుర్తుకు రావాలి, అతనికి తను చేసిన పాపం గుర్తుకు రావాలి. నిద్రపోయే ముందు, నిద్ర లేచే ముందు, అన్నం తినే ముందు, ఆరు బయటకు పోయే ముందు ఆ మొక్కకి మొక్కాలి. కాదని వాదించి ఎండగడితే మీ ఐదుగురికి పాడినేగడతా. వీరశంకర్ రెడ్డి, ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా.